నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్ మెయిన్ రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చడానికి భారత్ కమ్యూనిస్టు పార్టీ, AISF, రైతు సంఘం, AITUC ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సర్కిల్ నుండి శ్రీరాములవారి దేవాలయం వరకు ప్రతి దుకాణంలో విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా CPI మండల కార్యదర్శి గోపాల్, AISF జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్, రైతు సంఘం మండల అధ్యక్షులు తాయన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ప్రాధాన్యతగా రోడ్డు నిర్మాణ మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేశారు. కానీ కోసిగి మండలంలో రోడ్డు మరమ్మతుల కోసం మంజూరైన నిధులు ఎక్కడికి వెళ్లాయో తెలియదు. కానీ రోడ్డు మాత్రం గుంతలుగా మారిపోయిందని అన్నారు. కోసిగి నుంచి హల్వీ మరియు కోసిగి నుంచి ఆదోని ప్రధాన రోడ్డుపై చూస్తే పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో వెళ్లడానికి ప్రజలు, విద్యార్థులు, రైతులు, వాహనదారులు చాలా ప్రమాదాలకు గురై హాస్పిటల్ పాలయ్యారన్నారు. ఇప్పటికైనా R&B అధికారులు మరియు జిల్లా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నరసింహులు, శ్రీనివాసులు, AITUC నాయకులు లక్ష్మణ, AISF మండల నాయకులు దేవేంద్ర, వీరేంద్ర, కృష్ణమూర్తి, మల్లికార్జున, మా భాష, వనరువల్లి తదితరులు పాల్గొన్నారు. ఓకే, అన్న అందరు ఇదే అన్న ఓకేనా. అలాగే AISF, AIYF మరి రైతు సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్లో ఉన్నటువంటి గుంతలను పూడ్చాలని చెప్పేసి ఈరోజు ప్రజల ద్వారా విరాళాలు సేకరిస్తూ ఈ గుంతను పూడ్చాలని చెప్పేసి భావిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడే మన ఎంత దూరం లేదు, పంచాయతీ ఆఫీసు పక్కనే ఉంది. పంచాయతీ ఆఫీస్ ముందే ఇలాంటి పెద్ద గుంతలు ఉంటే అధికారులు ఏ ఒక్కరు కూడా పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. అదేవిధంగా ఈ రోడ్డుకు సంబంధించి లక్షల్లో నిధులు వస్తే ఈ రోడ్డు మరమ్మతుల కోసం ఏ ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం సిగ్గుచేటు. అందుకోసమే మరి ప్రజల ద్వారా అనేక మంది ఇదే రోడ్డు పైన యాక్సిడెంట్లు అయ్యి మరి హాస్పిటల్ చేరుతున్నారు. వాళ్ళను గుర్తించి మరి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి ఈ రోడ్డు మరమ్మతుల కోసం ప్రజల ద్వారా ప్రజలు ఇచ్చిన విరాళాలతో ఈ రోడ్డు మరమ్మతులను చేపట్టడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వాలు కేవలం నామపూర్తంగా మాత్రమే మేము ఆ పనులు చేస్తాం, ఈ పనులు చేస్తామంటున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇదే రోడ్డు పైన మరి లారీలు కానీ, బస్సులు కానీ వేల సంఖ్యలో వెహికల్స్ వెళ్తున్నాయి. మరి అధికారులు ఎన్నిసార్లు పడిపోయినా కూడా పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. ఈ కూటమి ప్రభుత్వం మాటలకే పరిమితం తప్ప చేతుల పరిమితం కాదని చెప్పేసి AISFగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తక్షణమే ఈ రోడ్డు మరమ్మతులను చేపట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. నా పేరు వీరేష్, AISF జిల్లా ఉపాధ్యక్షుడు.